వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన మీరు వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు కదా, ఈ గోదావరి జిల్లాల నుంచి ఎవరు ట్రై చేయలేదండి కాన్సెప్ట్లో? ఒక్కరు కనపడలేదు అంటే షార్ట్ లిస్టెడ్లో లేదు అంటే అది కోఇన్సిడెన్స్. ఐ డోంట్ థింక్ ఏరియా వైజ్ అంటే చేసి ఉండొచ్చు మాకు వచ్చిన 400 పైన దాంట్లో. ఓకే, ఈ షార్ట్ లిస్టెడ్లో మేబీ లేరేమో. ఓకే, నేను వెస్ట్ గోదావరి కదా. అవునవును, అందుకనే అసలు ఒక్కరు కూడా కనపడలేదు నాకు దాంట్లో. నెక్స్ట్ లాస్ట్ ఒక రీల్ చూసాను నేను, ఆ అబ్బాయి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికే చేశాడు అది 100%. కాల్చే ముందు జాము రాత్రి పాట రావడం ఇవన్నీ అది బాగా నాకు కూడా నచ్చింది. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. నా పాయింట్ ఇప్పుడు షార్ట్ లిస్ట్ నేను చేస్తున్నాను తెలిసినప్పుడు ఎంతో కొంత అందరూ నన్ను ఇంప్రెస్ చేయడానికి ఉంటుంది గ్యారెంటీ. సో ఇప్పుడు మీరు అదొక్కటే నోటీస్ చేశారు అంటే అప్పుడు డెఫినెట్గా అతను నన్ను ఇంప్రెస్ చేయడంలో పాస్ అయిపోయినట్టే కదా. 100%. అది చాలు, ఇంకా డైరెక్షన్ పక్కన పెట్టచ్చు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆర్జీవి సార్, సో యువ ఫిలిం కాన్సెప్ట్ అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. యంగ్ డైరెక్టర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈ 11 మెంబర్స్లో అంటే అందరూ మీకు బాగా నచ్చారు, అందులో ఒక పర్సన్ అయితే అవుతారో ఆర్జీవి కంపెనీ నుంచి ప్రొడక్షన్లకి ప్రొవైడ్ చేస్తారని చెప్పారు కదా. సో అంటే ఆర్జీవి మూవీ అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే యూట్యూబ్ పరంగా మిలియన్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి కానీ థియేటర్స్ పరంగా చాలా తక్కువ రెవెన్యూ అలాగా ఉంటుందంటారు. సో వీళ్ళు కనుక మూవీ తీస్తే సో అది ఎలా ఉంటుంది అంటే థియేటర్ పరంగా వెళ్తారా లేదా ఓటీటీ పరంగా వెళ్తారా? ఇప్పుడు బేసిక్గా ఇది ఇప్పుడు నేను తీయట్లేదు సినిమా, వేరే చేస్తున్నారు. సో దానికి క్వశ్చన్ రిలవెంట్ సార్. హాయ్ సార్. సార్ ముందు క్వశ్చన్ అయ్యాక నేను చాలా ఈవెంట్లలో చూసాం కానీ ద మోస్ట్ స్టైలిష్ అవుట్ఫిట్ ఈరోజు మాకు కనబడుతుంది. సో దీనికైనా కాంపిటీషన్ ఇస్తున్నాం, దాని వెనకాల సీక్రెట్ ఏంటి సార్? అంటే యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు, నేను అంత అంగగా రావాలి అలాంటి అవుట్ఫిట్ వేసుకుని అదే సీక్రెట్. వాళ్ళందరూ నాకన్నా చాలా యంగ్ కాబట్టి ఎంతో కొంత కొట్టు వచ్చినట్టు కనిపించాలి అనే ఒక కుట్రతోటి అది. గ్రేట్ సార్. సార్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సార్, షార్ట్ లిస్ట్ అనేది చేశారు బట్ ఒక్కొక్కరి దగ్గర కొంతమంది ఏమో డ్రామా క్రియేట్ చేసి చెప్పడం జరిగింది, కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీరు ఇచ్చిన లైన్ ని చాలా చక్కగా చెప్పారు సార్. బట్ వాట్ ఈస్ ద కండిషన్స్ మీరు పెట్టింది ఏంటి సార్? అంటే నేను పెట్టింది ఒకటే, నేను కంటెంట్ అదే ఉండాలి బట్ ఇంటర్ప్రిటేషన్ మీరు క్యారెక్టర్స్ ఎక్కువ పెడతారా తక్కువ పెడతారా, డైలాగ్ ఎలా రాస్తారు, ఎలాంటి సెట్టింగ్ లో తీస్తారు, అలాంటి మ్యూజిక్ వాడటం కానీ ఇలాంటివన్నీ నేను వాళ్ళకి వదిలేసాను. ఇంకోటి సార్, ఎవరికైతే మీరు ఆపర్చునిటీ ఇవ్వబోతున్నారో వాళ్ళ మీద మీ షాడో కూడా పడే అవకాశం ఎంతవరకు ఉంటుంది సార్? డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే ద హోల్ ఐడియా దట్ ఈస్ దట్ ఇప్పుడు ఏంటంటే జడ్జ్ చేసేవాళ్ళు ఓటింగ్ ప్రాసెస్లో చేస్తారు. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు చేశారు మీరు చూసారు, ఎలా చేశారో చూసారు. దాని తర్వాత నేను మళ్ళీ దాంట్లో వెళ్ళి పెట్టడం అనేది నేను కాదు. మీరు వస్తున్నారు తెలుసు నాకు, అది కేవలం యాదృచ్ఛిక నంబరు మీ మీద ఒట్టేసి వెళ్తున్నాను. మీ మీద ఒట్టు వర్మ గారు ఎక్కడ వర్మ గారు, ఇప్పుడు మీరు ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి? ఒక మాఫియా గ్యాంగ్ లో ఒక కొత్త కుర్రాడిని జాయిన్ చేసుకోవడం కోసం ఆ కుర్రాడిని ఎలా కన్విన్స్ చేస్తారు, లేదా ఆ కుర్రాడికి ఎటువంటి టెస్ట్లు పెడతారు అనేది. కానీ నేను చూసిన దాని ప్రకారం 1-2 తప్ప మిగతావన్నీ కూడా అవే ఫ్రమ్ ది సబ్జెక్ట్ ఉన్నట్టు అనిపించినాయి. మీరు ఎలా సెలెక్ట్ చేశారు వీటిని? అవే ఫ్రమ్ ది సబ్జెక్ట్ అనేది ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ టైం క్రైమ్ చేస్తున్నట్టు ఉంది తప్ప ఆ కుర్రాడిని గ్యాంగ్ లో చేర్చుకోవడం కోసం ఆ కుర్రాడిని ఎలా కన్విన్స్ చేస్తున్నారు, లేదంటే ఆ కుర్రాడికి ఎటువంటి టెస్టులు పెడుతున్నారు అనేది. ప్రతి దాంట్లో ఒక అతన్ని గమనించి చంపటానికి నీ దగ్గర అంత ధైర్యం ఉందా లేకపోతే అంత తెగింపు ఉందా అనేది టెస్ట్ కామన్ మొత్తం అన్ని 11 ఫిలిమ్స్ లో కూడా అదే ఉంది. ఇంకా మీరు ఏమంటారు ఎక్కడ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం గ్యాంగ్ లోకి ఒక కొత్త కుర్రాడిని జాయిన్ చేసుకోవడం కోసం అతను ఎలా కన్విన్స్ చేస్తారు, ఎలా మోటివేట్ చేస్తారు, లేదా టెస్ట్ పెడతారు. టెస్ట్ పెట్టడం అనేది ఫస్ట్ టైం క్రైమ్ చేస్తున్నట్టు, ఫస్ట్ టైం క్రైమ్ చేయడానికి ఆ హెజిటేషన్ అది ఉంది తప్ప ఆ కుర్రాడు ధైర్యాన్ని కానీ లేకపోతే మోటివేట్ చేయడం కానీ ఉన్నట్టు అనిపించలేదు నాకు. ఇది ఒక్క ఆస్పెక్ట్ లో ఉన్న ఒక్క సినిమా కాదు కదా. సో ఆబ్వియస్లీ మీరు చెప్పేది లాంగ్ టర్మ్ లో ఒక సీన్ అవుతుందని కదా. ఈ టెస్ట్ అనేది కేవలం ఒక పేజ్ లో ఉన్న గివెన్ కంటెంట్ ని సినిమాటిక్ గా ఎలా తీయగలుగుతారు అనేది పాయింట్ అక్కడ. ఆర్జీవి గారు,
సార్ రాజీవ్ గారు ఇప్పుడు మీ మూవీస్ చూసినప్పుడు ఆడియన్స్ కి చాలా రకాలుగా ఇష్టపడతారు మీ మూవీస్ ని, అంటే ఒక్కొక్కరికి ఒక టైప్ రీజన్ ఉంటుంది. సో డైరెక్టర్ గా మోస్ట్ ఎంగేజింగ్ క్రాఫ్టింగ్ ఫిలిమ్స్ మీరు చేస్తారు. సో ఈ క్రాఫ్ట్ ఫిలిం చేసినప్పుడు అది షార్ట్ టెస్ట్ ఫిలిం చేసినప్పుడు వాళ్ళకి పారామీటర్స్ ఏమి ఇచ్చారు? పారామీటర్స్ అంటే ఇన్ని షార్ట్ టైంలో చేయాలని చెప్పి. సో టైం ఇస్ నాట్ ద పాయింట్. నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఒక పేపర్ మీద ఉన్న సీన్ ని సినిమాటిక్ మీడియం యూజ్ చేసి దాన్ని ఎలా మీరు పిక్చరైజ్ చేస్తారు, అదొకటే. టైం అనేది ఎప్పటికి సబ్మిట్ చేయాలని చెప్పాను. వాళ్ళు టెస్ట్ చేసుకుని వాళ్ళకున్న వేరే వేరే ప్రాబ్లమ్స్ దట్ డజంట్ మేక్ ఇట్ డిఫరెన్స్. ఎందుకంటే వాళ్ళ రిసోర్సెస్ లేకుండా చేసినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లాగా చాలా టైం తీసుకుని చేసే స్కోప్ కూడా ఉండదు ఎవరికి. కానీ చాలా మూవీస్ మీ సర్కార్ కానీ శివ కానీ అవి ఇన్ఫ్లుయెన్స్ కనిపించినాయి ఈ షార్ట్ ఫిల్మ్స్లో, ఏమైనా టెస్ట్ మూవీస్లో. సో మీరు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అనిపిస్తుందా మీరు చూసినప్పుడు? ఐ మీన్ ఇప్పుడు ఎవ్రీబడి గెట్స్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు నేను గాడ్ ఫాదర్ వాళ్ళని చూసి అంతకుముందు చేసినప్పుడు ఎవ్రీబడి గెట్స్ ఇన్ఫ్లుయెన్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈవెన్ కంటెంట్ అనే కంటెంట్ కూడా ఆ దాంట్లో ఉంది, ఇది క్రిమినల్ గ్యాంగ్ టెస్ట్ చేయడం అనేది. సో ఆటోమేటిక్గా మీకు ఎంతో కొంత ఆ కలర్ కనిపిస్తుంది, ఆ షేడ్స్. సార్ ఏమనుకోకపోతే క్వశ్చన్ అడుగుతున్నాను. చాలా మంది మిమ్మల్ని ఆర్జీవి పరమజీవి అంటారు. ఇంతమంది మీద ఆధారపడి అంటే సినిమాలు తీస్తూ మీ పేరు చెడగొట్టుకొని విమర్శలు ఎదుర్కొంటూ ఒకరి మీద ఆధారపడుతూనే సినిమాలు తీస్తూ మీ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంతమంది టాలెంట్ గుర్తిస్తున్నప్పటికీ మీరు వీళ్ళ మీద ఆధారపడుతున్నారు అనేది ఒక విషయం అర్థమవుతుంది. సో దాంతో ఆ మాట అనేది వాస్తవం అనుకోవచ్చా? ఆర్జీవి పరమజీవి అంటారు అనేది. నేను నా లైఫ్లో అన్ని వేరే మీద ఆధారపడి చేశాను. ఏం చేసినా కూడా చివరి పేరెంట్స్, తర్వాత ఇండస్ట్రీ, తర్వాత ఏదో వాడు. సో ఏంటి మీకు ఒపీనియన్? దాంట్లో ఒపీనియన్ లేదు అంటే అంటారు, అది వాస్తవం చేస్తున్నారా అని నేను ఎప్పుడు చెప్పాను, ఇంట్రెస్ట్ కూడా చాలాసార్లు చెప్పాను. ఓకే సార్, అంటే ఆర్జీవి ఇప్పుడు పొలిటికల్ సినిమాలు తీయనే ఉన్నారు కదా, కాకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు బాగా యాక్టివ్గా ఉంటారు, పొలిటికల్గా కామెంట్ చేస్తూనే ఉంటారు కదా. ఇప్పటి నుంచి ఎలా ఉండబోతున్నారు ఆర్జీవి? గతంలో అంటే మీరు ఇందాక చెప్పి అడిగాను, అంటే పవన్ కళ్యాణ్ కానీ మిగతా వాళ్ళని చేస్తూ ట్వీట్ చేస్తూ మీ స్టైల్లో పెడుతుంటారు, అది రెండు రకాలుగా తీసుకుంటుంటారు కదా. ఇప్పుడు ఎలా ఉంటారు? ఇప్పటి నుంచి దేవుడి సినిమా దిగిపోతాం, పాలిటీషియన్స్ మీద వేసి దేవుడి మీద సినిమా దిగిపోతున్నాం. దేవుడి మీద? ఏ దేవుడు సార్? ఇది మీరు నమ్మారంటే నేను తెలియదు. ఓకే, అయిపోయింది. యువర్ ఫిల్మ్ క్వశ్చన్స్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఆర్జీవి గారు చాలా ఎనర్జీగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చి 4-5 సినిమాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. అదొకటి. ఆ 4 సినిమాలు ఏమన్నా డీటెయిల్స్ చెప్తారా? ఒకటి అయితే యువర్ ఫిల్మ్ కి సంబంధించి మీరు సాటిస్ఫై ఉన్నారా సార్? ఇంత గురించి ఏం చేయడం నేను. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సూపర్ హ్యాపీ అని చెప్తున్నాను. అప్పుడు నిద్రపోయారా?